మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. 1 year గ్యాప్ తీసుకున్నా. సినిమాలన్నీ ఒప్పుకున్న సినిమాల వరకు చేసి మిగతా కొత్తగా ఒప్పుకోలేదు. 2014-15 టైంలో ఆ టైంలో మీకు గుర్తుండి ఒక డేలో ఎక్కువ అవర్స్ కూర్చున్నా ఎన్ని అవర్స్ కూర్చున్నా సార్ ఏదన్నా ఒక రోజు లేదండి. 2010 వరకు మాకు మాన్యువల్ ఉండేది. మాన్యువల్ ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోయేవాళ్ళమి. 8 to 12 ఒక డైరెక్టర్కి చెప్పేవాళ్ళమి. తర్వాత 1 to 4, 5 ఒక డైరెక్టర్కి చెప్పేవాళ్ళని, 6 to 9 ఇంకో డైరెక్టర్కి ముగ్గురు డైరెక్టర్కి చెప్పేవాళ్ళని పని చేసుకుని నైట్ టైం అంతా కూర్చొని ఆ రోజు మాన్యువల్ కాబట్టి మేమే మార్క్ చేసి మేమే కట్ చేయాలి. అవును. కాబట్టి నైట్ టైం కటింగ్ చేసేవాళ్ళం. నైట్ 3 గంటలు 4 గంటల వరకు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళని. మళ్ళీ పొద్దున్న 8 o'clock వచ్చేవాళ్ళం. అలాగే చేసేవాళ్ళం అంతే. అప్పుడు ఎన్ని గంటలైంది సార్? జనరల్గా అలా చేసేవాళ్ళం. ఆ టైంలో కంటిన్యూస్గా సినిమాలు ఉండేవి. వర్క్ ఎక్కువ ఉండేది మాన్యువల్ అంటే. ఇప్పుడులా కాదు కదా. అంతే అంతేగాని మేజర్గా ఇంకేమి ఇష్యూస్ ఏం కాదు సార్. అయితే ఆ హెల్త్ ఇష్యూ అప్పుడు చాలామంది చెప్పిన మాట ఏంటంటే, అంటే సారీ ఇట్లా అంటున్నందుకు, కొంచెం అటు ఇటు అయి ఉంటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది అని చెప్పి. అలాగేం లేదండి. అదేంటంటే బాగా సివియర్ బ్యాక్ పెయిన్ LS1 ఏదో బల్జ్ అయింది అన్నారు. C4 C5 ఏదో అన్నారు. అది స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు నాకు లేపడం వల్ల ఓకే తొందరగా రికవర్ అయ్యా. సర్జరీ వరకు వెళ్ళలేదు. ఓకే. లేకపోతే సర్జరీ పడేది. బట్ మనకేంటంటే నాకు వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ కన్నిటికి రెస్పాండ్ అయ్యాను. ఒక 4-5 months ఫిజియోథెరపీ రోజు ఇంటికి వచ్చేవాడు. ఆయన 2 hours చేసేవాడు. రికవర్ అయిపోయాం అంతే. దాని తర్వాత మళ్ళీ మాకేం ప్రాబ్లం ఏం రాలేదు. సార్ అప్పుడు ఎక్కువ కూర్చోవడం వల్ల వచ్చింది అంతే. కంటిన్యూస్గా కూర్చొని చేయడం వల్ల అది అందరు కంప్యూటర్ ఇంజనీర్స్కి వచ్చింది అనుకోండి అంతే. ఇలాంటి ఒక చీఫ్ టెక్నీషియన్కి అంటే కొన్ని వందల సినిమాలకు పనిచేస్తుంటారు. హెల్త్ కానీ ఫైనాన్షియల్ కానీ మోరల్ సపోర్ట్ కానీ అవసరమైనప్పుడు, అంటే మీ విషయంలోనే అడగట్లేదు నేను, ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడానికి అడుగుతున్నాను. బయట నుంచి అప్పటిదాకా మనతో పనిచేసిన స్టార్స్ కానీ వాళ్ళు కానీ మన క్షేమాలు కనుక్కోవడం ఉంటుందా? ఉంటుందండి. కొంతమంది నాకు వెంకటేష్ బాబు ఫోన్ చేశాడు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు. వెంకటేష్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళాను, నువ్వు వెళ్ళు, నేను నా డాక్టర్కి చెప్తాను అన్నాడు ఆయన. అలా ఫోన్ చేసి ఆయన తెలిసి ఫోన్ చేశాడు ఆయన. అలా ఉంటుందండి. కొంతమంది ఉంటారు. అంతేగాని ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఒకటి ఏంటంటే వాళ్ళని ఎవరిని అనకూడదు. మనం బిజీగా ఉంటేనే మనం గుర్తుంటాం. మనం ఒకసారి సినిమాలు చెయ్యట్లేదా మనల్ని మర్చిపోతారు అంతే. దాన్ని మనం బ్లేమ్ చేస్తే లేదు. ఎవరి పని వాళ్ళు బిజీలో ఉంటారు అంతే. మనకి అంటూ ఇండస్ట్రీలో ఉండరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరికి తెలియాలని చెప్తున్నాను. అందుకు కొత్త వాళ్ళకి అందరికీ ఉండదు. మనం ఏదో 3-4 years బిజీగా ఉన్నామంటే 5th year మనల్ని పలకరిస్తారంటే పలకరించరు. మనం బిజీగా ఉండి మన వరకు మనం వచ్చిన డబ్బులు జాగ్రత్తగా ఆ టైంలో జాగ్రత్తగా చేసుకుని ఏదైనా దాచుకున్నామంటే అది మనకు పనికి వస్తుంది అంతే. ఎవరు హెల్ప్ అనేది అలాంటివన్నీ ఏమి ఉండవండి. నాకు తెలిసి మేబీ నేను ఇది తప్ప రైట్ అని తెలీదు, నాకు అనిపించింది చెప్తున్నా. అండ్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్. ఎడిటర్లకి యాక్చువల్గా సాంగ్స్ విషయానికి వస్తే ఆ కొరియోగ్రాఫర్లు వాళ్ళు వచ్చి ఎడిట్ చేసుకుంటారు, లేదా ఫైట్స్ విషయానికి వస్తే ఆ యాక్షన్ మాస్టర్స్ వచ్చి వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు. అయితే ఒక పాట చూస్తున్నప్పుడు మీరు ఫైనల్ చేయాలి కదా, వాళ్ళు చేసుకున్నా కదా సినిమాలు ఇంజెక్ట్ చేయాల్సింది మీరే. అలాంటప్పుడు చూస్తున్నప్పుడు మాంటేజ్ షాట్లు ఎడిటర్లకి చాలా బాగా నచ్చుతాయి, మంచి మాంటేజ్ షాట్లు ఉంటాయని చెప్పారు. అలాగా ఒక పాటలో మాంటేజ్ షాట్లు బాగా తీసే డైరెక్టర్, మీకు నచ్చే డైరెక్టర్ ఎవరు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు బొమ్మరిల్లి భాస్కర్ బాగా తీస్తాడు మాంటేజ్లో, శేఖర్ కమల బాగా తీస్తాడు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు బాగా తీస్తారు, బుజ్జి పరశురాం బాగా తీస్తాడు. వీళ్ళందరూ మాంటేజెస్ పైన ఎక్కువ డిపెండ్ అవుతారు, డ్యాన్సుల పైన కాకుండా కథని మాంటేజ్లో చెప్తారు. కాబట్టి అవి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి మాకు. ఆ 4 minutesలో మేము ఒక 20 కథలు చెప్పాలనుకోండి. ఆ 20 కథలు 4 minutesలో ఎలాగ ఏ లిరిక్కి ఏది మ్యాచ్ అవుతుంది అంటే అనేది మేము పెట్టి చూపిస్తాం. అందుకు వాళ్ళ పాటలు చూస్తే మీకు ఒక సినిమాలానే ఉంటుంది కానీ సాంగ్లా ఉండదు. అవును. డ్యాన్స్ సాంగ్లు ఏమన్నా మాస్టర్లు కట్ చేసిన దాన్ని మేము చిన్న చిన్న వేవ్ కరెక్ట్ చేస్తాం. కొన్ని ఇప్పుడు లారెన్స్ మాస్టర్ ఏంటంటే 4-5 యాంగిల్లో తీస్తాడు కానీ ఏ యాంగిల్లో మూమెంట్ బాగుందో ఆ యాంగిల్ ఫుల్గా వదిలేస్తాడు ఆయన. ఇంటర్ కట్ చేయొద్దు అంటాడు ఆయన. ఆయన ఏమంటారు, ఆయన వర్షన్ ఏంటంటే, సార్ 4 షాట్లు కట్ చేశారని చప్పట్లు ఎవరు కొట్టరండి, డ్యాన్స్ మూమెంట్ బాగుంటే కొడతారండి, కాబట్టి ఏ యాంగిల్లో బాగుందో అదే పెడదాం అంటాడు ఆయన. ఇలా ఉంటాయండి, తేడాలు ఉంటాయి డైరెక్టర్కి. మేము అది వాళ్ళని ఎవరు ఎలా కావాలో అలా చేస్తాం. మేము చెప్తాం, మేము నేర్చుకున్నది చెప్తాం. సరే ఈ యాంగిల్ బాగుందండి, ఫుల్గా దీంట్లో వదిలేదు, లేదండి ఈ యాంగిల్ కూడా పెట్టండి అంటారు. చెప్పి చూస్తాం, వినకపోతే ఇంక వదిలేస్తాం. అలా ఇవన్నీ నేర్చుకున్నవే మేము. బట్ వీళ్ళతోనే కదా మీకు ఎక్కువ సమస్యలు? లేదు సమస్యలు ఏముండవు. ఇప్పుడు సాంగులు తీస్తున్నారు, 6 పాటలు తీస్తారు, మాకు సినిమాలోకి పడట్లేదు.
తీసి ఒక 2 పాటలు తీసి పక్కన పెట్టేద్దాం సార్ అంటాం. ఈ పాట అనవసరం అండి, థియేటర్లో లెగిసి వెళ్ళిపోతారు వద్దండి అంటాం. బట్ వాళ్ళు వర్క్ చేసి కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అంటే సినిమా చూసినప్పుడు ఎందుకంటే 5 నిమిషాలు ఆపడం ఆడిటోరియంని ఆపొద్దు, సినిమాగా వెళ్ళిపోనియండి అని చెప్తాం. సినిమా ఆడిన తర్వాత కావాలంటే జాయిన్ చేసుకోండి అని చెప్తాం. అలా ఉల్లాసంగా ఉత్సాహంగా మంచి ఎగ్జాంపుల్ 4 సాంగ్ యూరోప్లో తీశారు, డ్యాన్స్ సాంగ్. మేము 2 సాంగ్లు తీసేసి పక్కన పెట్టేశాం. ప్రొడ్యూసర్ వచ్చి గోల, మా కొడుకుని ప్రమోట్ చేసుకోవాలి. లేదండి, మీ కొడుకు ఆ సినిమా ఆడాలా, పేరు రావాలా మీ కొడుక్కి, లేకపోతే సినిమా పోయినా పర్వాలేదు అంటే పెట్టండి అని అన్నాం. విన్నా లాస్ట్ అల్టిమేట్గా. బట్ ఆ టైంకి హర్ట్ అవుతారు. అలా డైరెక్టర్ కూడా మా మమ్మల్ని వింటారు, తీసుకుంటారు. అలాగా అన్ని సినిమాలకు ఉంటాయండి. చాలా సినిమా, బద్రిలో సాంగ్ తగ్గించాం, పేతాస్ సాంగ్ చాలా చిన్న సాంగ్ చేసాం, ధర్మచక్రంలో అయితే ఒక సాంగే తీస్తాం పేతాస్ సాంగ్. అలా చాలా సినిమాల్లో జరుగుతుంది. అలా సాంగ్ పడట్లేదు అంటే సాంగ్ తీసేస్తాం. సార్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో మీ పరిచయం లేదా ఫస్ట్ సినిమాకి పనిచేసినప్పుడు, అంటే ఆయన ఎంత పెద్ద టెక్నీషియనో చాలా మందికి తెలియదు. ఒక స్టార్గా అందరికి తెలుసు, కానీ సబ్జెక్ట్ మీద ఆయనకి మంచి గ్రిప్ ఉంటుంది. సో మీలాంటి టాలెంటెడ్ ఎడిటర్ల దగ్గరికి అలాంటి ఒక హీరో వచ్చి సబ్జెక్టివ్గా మాట్లాడుతున్నప్పుడు మీకు బాగా ముచ్చటగా అనిపించేదా, లేకుంటే ఆ ట్రావెలింగ్ ఎలా తీసుకునేవాళ్ళు మీరు? చాలా క్లోజ్గా ఉండేవారండి ఆయన. 80 రూమ్లో ఆయనే ఉండేవాడు. ఆయన సినిమాల వరకు ఆయనే 80 రూమ్కి వచ్చేవాడు. ఓకే. ఆయనే సాంగ్స్ అన్నీ షూట్ చేసుకునేవాడు. ఆయనే ఫైట్లు అన్నిటికీ ఆయనే కంపోజ్ చేసేవాడు. ఓకే. మాస్టర్లోనే ఎవరున్నా సరే మేజర్గా ఆయనే ఉండేవారు. ఆయన టచ్ ఉండేది. ఆయన ఎలా కావాలనేది మాకు చెప్పేవారు, మేము చేసి పెట్టేవాళ్ళని. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను ఎడిటింగ్ సైడ్ అయితే. అవునా? మంచి టెక్నీషియన్ ఆయన. బాగా వింటారు. ఆయన సినిమా వరకే, ఆయన ఇంకొక సినిమా అవన్నీ ఏం పట్టించుకోరు ఆయన అసలు. అన్ని సినిమాలు చేస్తున్న ఏ రోజు నన్ను ఆ సినిమా ఎలా ఉందని అడిగింది లేదు. ఆయన సినిమా వరకు ఆయన చేసుకుండేవారు నీట్గా. ఆయనే పక్కన ఉండేవారు. ఆయనకి ఏం కావాలో చెప్తే మేము ఎడిట్ చేసి చూపించేవాళ్ళని. ఆయనకి నాకు బాగా ట్యూనింగ్ ఉండేది ఆ రోజుల్లో. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ మీ ఇద్దరి మధ్య జరిగింది, మీకు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఒక క్యూప్ మూమెంట్ కానీ, లేదా ఒక సబ్జెక్ట్ డిస్కషన్లు ఉంటాయండి. ఆ డిస్కషన్ ఏదన్నా ఒకటి షేర్ చేస్తారు. ఇప్పుడు అంటే తమ్ముడు సినిమాకి ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఉంది, ఆయన ప్రిపేర్ అయ్యే సాంగ్ ఇంగ్లీష్లో ఉండేది. ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ గోల, ఈ రోజుల్లో ఇంగ్లీష్ సాంగ్ రావడం ఏంటండి మన తెలుగు సినిమాలో, వద్దండి అన్నారు. నేను కొంచెం చాలా క్లోజ్గా ఉండేవాడిని. సార్ అందరిలాగా అంటున్నారంటే అంటే ఆయన ఏం పెద్ద పట్టించుకోలే. 4th టైం 5th టైం అన్నప్పుడు ఆయన అన్నాడు, వెంకటేష్ అది ఇంగ్లీష్ సాంగ్ అయితే మనకి ఆడుగా ఉండదు, తెలుగు సాంగ్ అయితే ఆడుగా ఉంటుంది. బయలుదేరు వీరుడా అంటే ఎలాగుంటుంది, అది కాదు, ఇంగ్లీష్లో అయితే మీకు అది బాగుంటుంది, నా మాట వినండి అన్నాడు ఆయన. ఇలాంటివి ఉంటాయండి డిస్కషన్స్. ఇప్పుడు ఖుషీలో ఫస్ట్ సినిమా ఏ మేరా జవాన్, ఫస్ట్ హిందీ సినిమా అంటున్నారు అందరూ, తెలుగు సినిమా హిందీ సినిమా ఏంటి సార్ ఇది అని అన్నారు. ఆయన వినలేదు, వాళ్ళకి తెలియదు, అదే మోడర్న్ అవుద్ది చూడని అన్నాడు. అదే ఆయనకి ఆడిటోరియం పల్స్ బాగా తెలుసు, ఆయనకి అవే ట్రెండ్ సెట్ అయ్యాయి. అలాగా అవన్నీ బాగా తీసుకుంటారు ఆయన, బాగా చెప్తారు ఆయన మాకు. మేము నేర్చుకున్నది అవన్నీ ఆయన దగ్గర నుంచి. బట్ ఆయన డైరెక్టర్గా తీసిన జానీ మూవీ సార్, చాలామంది అప్పట్లో ఎంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అంటే మూవీ మీద. బట్ నాకు తెలిసినంత వరకు మీరు ఆ సినిమాకి పనిచేసి ఉండాల్సింది ఎందుకో మిస్ అయింది అని చెప్తారు. మీకు కథ కూడా చెప్పినట్టు గుర్తు. కథ చెప్పారు ఆయన. ఎందుకు మిస్ అయింది అంటే ఆయన్నే అడగాలి ఎందుకు ఈ సినిమా అనేది. కథ చెప్పారు ఆయన, కథ చెప్పని జరిగింది. కొన్ని కారణాల వల్ల ఎందుకో మేము చేయలే. సార్ మీరు మంచిగా సినిమాని జడ్జ్ చేస్తారు కాబట్టి మీరు చెప్పండి, ఆ జానీ మూవీ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఆడద్దు అనిపించింది? నేను చెప్పిన కథ, నేను జానీ అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మాయి ఒకసారి రిలీజ్ అయిందండి సార్. నాకు తెలిసి అమ్మ నాన్న తమ్ముళ్ళే జానీ ఒకసారి రిలీజ్ అయ్యాయి. ఓకే. ఆ సినిమాకి ఆయన ఎక్కడో ఆయన చెప్పిన కథని తీయలేదు ఆయన. ఓకే. ఆయన మాకు చెప్పినప్పుడు కథ జానీ కథ అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. ఆయన అనుకున్న కథ రాలేదన్నది, ఆయన చెప్పిన నెరేషను ఆయన వేరే సినిమాగా వచ్చిందనేది నేను అనుకుంటున్నాను. నాకు చెప్పిన కథ అయితే అదే. ఇంకా కథలో కూడా మార్పులు వచ్చినాయి, బాగా మార్పులు వచ్చినాయి. ఓకే. తల్లిపోయిన కథ అది నేను విన్నప్పుడు. ఓకే. అది తల్లి క్యారెక్టరే లేదు, మరి ఎందుకు మేబీ అంతే, అదే వాళ్ళు కూర్చొని చేసుంటారు. నేను ఎగ్జైట్ అయినా, పెద్ద సినిమా వద్దు అనుకున్నా, జానీ హిట్ అయిన పెద్ద లెవెల్ ఆడద్దు అనుకున్నాను. బట్ అది అంటే నేను చేయలేదు కాబట్టి ఆ సినిమా గురించి నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదులేండి సార్. దానికి ఏవో కారణాలు ఉండుంటాయి వాళ్ళకి. అయితే పవన్ కళ్యాణ్ గారి అంటే పక్క మనిషిని గమనించడం, అతని అవసరాన్ని గుర్తించడం, ఆ వ్యక్తిత్వం ఎలా ఉండేది? అయ్యో చాలా మంచి హెల్ప్ఫుల్ నేచర్ అండి.
కొంచెం ఎప్పుడైనా నేను డల్గా ఉన్నాను అనుకోండి, ఏంటి వెంకటేష్ ఏంటి ప్రాబ్లం అని అడిగేవాడు. వచ్చి ఏమైనా డబ్బులు కావాలా అని అడిగేవారు. అవునా? అవన్నీ మన అసిస్టెంట్లకు కానీ అందరితో క్లోజ్గా ఉంటారు ఆయన. సార్ ఎవరైనా డల్గా ఉన్నారంటే వీళ్ళు మాట్లాడతాడు, ఎందుకు ఏంటి ఏదైనా కావాలా, ఏదైనా హెల్ప్ కావాలా ఇలాంటివన్నీ అడుగుతారు ఆయన. సార్